ద్వాదశ రాశుల్లో అశుభ ఫలితాలు ఉన్నవారందరూ కూడా గ్రహణం తర్వాత మరుసటి రోజు అనగా సోమవారం ఉదయం మీకు సమీపంలో ఉన్న ఏదైనా దేవాలయానికి వెళ్ళి అక్కడ కిలోంపావు బియ్యము, కిలోంపావు మినప్పప్పు, మీకు తోచిన దక్షిణ, అదేవిధంగా వెండి చంద్రబింబం ప్రతిమ, ఈ మూడింటిని కలిపి ఒక వస్త్రంలో పెట్టి ఆ దేవాలయంలో ఉన్నటువంటి బ్రాహ్మణులకి సంకల్పం అంటే అయ్యగారితో పలికింపించుకోవాలన్నమాట. మా యొక్క చంద్రగ్రహణానికి వచ్చినటువంటి దోషం పోవాలి అని సంకల్పం చెప్పించుకొని ఈ యొక్క దానాదులు ఇవ్వాలి. అవకాశం ఉన్నవారు కొన్ని దేవాలయాలలో ఈ యొక్క గ్రహణానికి సంబంధించిన శాంతి పూజ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. వాటిలో కూడా పార్టిసిపేట్ చేస్తే చాలా మంచిది. ఈ యొక్క గ్రహణాన్ని చూడకూడదు అనే ఏ రాశిలో అయితే ఉన్నదో వాళ్ళందరూ కూడా గ్రహం రోజు ముందు రోజే అంటే గ్రహణానికి ఒక 2 గంటల ముందే వారి యొక్క నిత్యకర్మలన్నీ ముగించుకొని ఇంట్లోనే ఉంటే శుభం జరుగుతుంది. గర్భిణీ స్త్రీలు, అదేవిధంగా చంటి పిల్లలతో ఉన్న వాళ్ళు సాయంత్రం 6 గంటల వరకు భోజనాదులు చేసుకొని వారు నిద్రిస్తే ఇంకా మంచిది. అదేవిధంగా వృద్ధులు, పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రాశి ఫలితాలను అనుసరించి వారు ఫలితాలు ఒక మాసం వరకు ఉంటాయి. అంటే భాద్రపద పౌర్ణానికి వచ్చినటువంటి చంద్రగ్రహణం అక్కడి నుండి మొదలుకొని మళ్ళీ ఆశ్వీజ పౌర్ణం వరకు ఈ యొక్క ఫలితాలు అనేవి ఉంటాయి. కాబట్టి గ్రహణం 1 లేదా 2 రోజుల మధ్యలో, గ్రహణం అయిన 1 లేదా 2 రోజుల్లో ఈ యొక్క దానాలు చేస్తే మీకు ఆ ఫలితాలన్నీ, చెడు ఫలితాలన్నీ పోయి శుభం కలుగుతుందన్నమాట. స్వస్తి.